ఫాలిక్ యాసిడ్. ICMR లో ఆన్ ద హోల్ డోస్ ఇచ్చినారు, అదే 30 to 100 mg per day. ఓకే, ఆన్ ద హోల్ డోస్ ఇచ్చినారు 30 to 100 mg per day. నెక్స్ట్ యూ హావ్ వైటమిన్ B9 ఫాలిక్ యాసిడ్ అంటున్నాము, వైటమిన్ B9 ఫాలిక్ యాసిడ్ అని అంటున్నాం. ఓకే, ఈ వైటమిన్ B9 అనేది it is essential for synthesis of DNA and RNA. It is essential for synthesis of DNA and RNA. Vitamin B9 is essential in synthesis of what అని అడిగితే DNA and RNA లేదంటే న్యూక్లియిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు, న్యూక్లియిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. సో ఈ మైక్రోసైటిక్ అనేమియా ఏదైతే ఉందో, మ్యాక్రోసైటిక్ అనేమియా ఏదైతే ఉందో దానికి క్యూర్ కూడా ఈ B9. ఓకే, ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తామా అనేమియాలో? మనము ఇస్తాం కదా. దట్ ఈస్ వాట్ దిస్ సెకండ్ పాయింట్ ఇస్. సోర్సెస్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అందులో ఎగ్జాంపుల్స్ స్పినచ్ ఇచ్చినాము, ఫ్రూట్స్, ఎగ్స్, మీట్, మిల్క్, బీన్స్ అండ్ సీరియల్స్. ఓవర్ కుకింగ్ మే డిస్ట్రాయ్ ది ఫాలిక్ యాసిడ్. ఇది ఈ హీట్ అన్స్టేబుల్. వైటమిన్ B9 హీట్ అన్స్టేబుల్ లేదంటే హీట్ సెన్సిటివ్ అని కూడా అనొచ్చు, హీట్ సెన్సిటివ్ అని కూడా అనొచ్చు ఎప్పుడైతే మనం ఓవర్ కుక్ చేస్తామో. ఓకే, పాలకూరను పేస్ట్ చేయడానికి ప్రయత్నించినారు అనుకోండి, B9 దొరుకుతుందా? దొరకదు. సో ఓవర్ కుకింగ్ కెన్ డిస్ట్రాయ్ ది B9 వైటమిన్. డన్, ఇది ఉంది అనుకుంటా. డెఫిషియన్సీ వచ్చేసరికి బేసిక్ గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ లో చూస్తాం మనము, బేసిక్ గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ లో చూస్తాం. అందుకే వాళ్ళకి ముందు నుండే ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఈ వైటమిన్ B9 డెఫిషియన్సీ ఉంటే ప్రెగ్నెంట్ విమెన్ లో కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనము న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటున్నాము. ఎగ్జాంపుల్ స్పైనా బైఫిడా. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ పీడియాట్రిక్స్ లో అయిపోయినాయి కదా. సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, స్పైనా బైఫిడా లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫాలిక్ యాసిడ్ అనేది మనము ఇస్తాం. బేసిక్ గా ఫ్యూషన్ అనేది జరగదు. నెక్స్ట్ మెగాలోబ్లాస్టిక్ ఆర్ మ్యాక్రోసైటిక్ అనీమియా అంటున్నాము. మెగాలోబ్లాస్టిక్ ఆర్ మ్యాక్రోసైటిక్ అనేమియా అంటున్నాము. ఈ ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీ అప్పుడు 4 weeks prior to conception నుండి 12 weeks of pregnancy వరకు ఇవ్వాలా. 4 weeks prior to conception to 12 weeks of pregnancy. Severe deficiency of vitamin B9 can also cause sterility. Okay, sterility అంటే ఒక స్టేజ్ వేర్ దే కెనాట్ రిప్రొడ్యూస్. ఓకే, స్టెరిలిటీ ఎప్పుడు అంటాము, స్టెరైల్ అని ఎప్పుడు అంటాము అంటే వెన్ దే కెనాట్ రిప్రొడ్యూస్, రిప్రొడక్షన్ అనేది జరగదు. విచ్ వైటమిన్ హెల్ప్స్ ఇన్ రిప్రొడక్షన్? ఏదో కొందరికి గుర్తుంది, అదేరా కొందరికి గుర్తుంది, అందరు చెప్తట్లేదు, పర్వాలేదు, చెప్పిన వాళ్ళు రైటే చెప్పినారు, లొల్లి వేయకండి. అర్థమైందా ఇక్కడి వరకు? అరే కాలే? మూవింగ్ ఫార్వర్డ్, ICMR రికమెండేషన్ కి వచ్చినాము. బేసిక్ గా మనము 5 to 10 mg ఇవ్వాలి. ఓకే, 5 to 10 mg. సో మనము లెస్ ఫాలిక్ యాసిడ్ గురించి మాట్లాడుతున్నాము, అంటే ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాము. ఈ స్టేట్మెంట్ ఏంటంటే లెస్ ఫాలిక్ యాసిడ్ విచ్ ఇస్ నార్మలీ 5 to 10 mg, లెస్ ఫాలిక్ యాసిడ్ విచ్ ఇస్ యూజువలీ 5 to 10 mg ఇన్ బాడీ కెన్ డెవలప్ ది డెఫిషియన్సీ. తక్కువ ఫాలిక్ యాసిడ్ ఉంటే బాడీలో డెఫిషియన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంత తక్కువ అని అంటే 5 to 10 mg, లేకపోతే ఈ 5 to 10 mg రేంజ్ లో బాడీలో ఫాలిక్ యాసిడ్ ఉంటే డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఫస్ట్ పాయింట్. నార్మల్ యావరేజ్ ఇంటేక్ అడిగితే అడల్ట్ కి 30 to 100 మైక్రోగ్రామ్స్. ఓకే, లేదంటే మ్యూ అని కూడా అనొచ్చు. యూ కి పక్కతో వస్తుంది కదా, అది ప్రెగ్నెన్సీలో 400 μmg,
per day or 0.4 mg per day. Okay, mg లోకి కన్వర్ట్ చేస్తే 0.4 అంటున్నాము. లాక్టేషన్ లో 150 మ్యూ అంటున్నాము ఆర్ 0.15 mg. మిల్లీగ్రామ్స్ మైక్రోగ్రామ్స్ నానా అర్థమైంది కదా, మిల్లీగ్రామ్స్ అండ్ మైక్రోగ్రామ్స్. సో దిస్ ఈస్ ది ఇంటేక్. ఐసీఎంఆర్ లో అడల్ట్ ఇంటేక్ ఎంత? 30 to 100 మైక్రోగ్రామ్స్. ప్రెగ్నెంట్ వచ్చేసరికి 400, లాక్టేషన్ వచ్చేసరికి 150. సో దిస్ ఇస్ ది నార్మల్ డోసెస్. అదే 5 to 10 కంటే తక్కువ ఉంటే డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బాడీలో 5 to 10 mg కంటే తక్కువ ఫాలిక్ యాసిడ్ ఉంటే డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైటమిన్ B12, వైటమిన్ B12, కోబాలమైన్, సైనోకోబాలమైన్ అంటాం. ఓకే, B12, వైటమిన్ B12. ఈ కోబాలమైన్ లో మనకి మిథైల్ కోబాలమైన్ వస్తుంది, సైనకోబాలమైన్ వస్తుంది. ఓకే, మిథైల్ కోబాలమైన్ వస్తుంది, సైనకోబాలమైన్ వస్తుంది. ఈ మిథైల్ కోబాలమైన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఫుడ్ సోర్సెస్ ఆర్ సప్లిమెంట్స్. ఓకే, ఫుడ్ సోర్సెస్ ఆర్ సప్లిమెంట్స్ అంటే తినడం ద్వారా వచ్చేది, లేదు అంటే సప్లిమెంటేషన్స్ ద్వారాగా వచ్చేది. ఈ సైనకోబాలమైన్ మాత్రము సింథటిక్ ఫామ్ గురించి నేను ఒకటి చెప్పిన, గుర్తొచ్చిందా? ఆర్టిఫిషియల్, బేసిక్ గా ప్రిపరేషన్, మనము కలిపి తయారు చేసే ఫామ్ సింథటిక్ ఫామ్ అని అంటే. ఈ వైటమిన్ B12 లో కోబాల్ట్ ఉంటది. సల్ఫర్ ఎందులో చూసినాం? B7. సల్ఫర్ ఎందులో చూసినాం? B7. కోబాల్ట్ ఎందులో చూస్తున్నాము? B12. ఈ కోబాల్ట్ క్వశ్చన్ వచ్చింది మొన్న. సో పే అటెన్షన్. ఎంత కోబాల్ట్ అంటే 4 to 5%. ఎంత కోబాల్ట్ అంటే 4 to 5%. ఇది ఎందుకు ఎసెన్షియల్ అంటే RNA లో ఎసెన్షియల్, DNA లో ఎసెన్షియల్ అండ్ బ్లడ్ సెల్ సింథసిస్ లో కూడా ఎసెన్షియల్. B12 అనేది DNA, RNA అండ్ బ్లడ్ సెల్ సింథసిస్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ వైటమిన్ B12 ని మనం ఏమంటున్నాము? కోబాలమైన్ అంటున్నాము. కోబాలమైన్ లో 2 వస్తున్నాయి. మళ్ళీ మిథైల్ కోబాలమైన్ అంటున్నాము, సైనకోబాలమైన్ అంటున్నాము. మిథైల్ కోబాలమైన్ అంటే న్యాచురల్ సోర్సెస్. ఓకే, ఫుడ్ నుంచి మనకి దొరికేది. ఈ సైనకోబాలమైన్ అంటే సింథటిక్. ఓకే, సింథటిక్ అని అంటే మనము తయారు చేసిన ప్రిపరేషన్. ఓకే, సోర్సెస్ ఏ ఫుడ్ సోర్స్ నుంచి అయితే మనకి వైటమిన్ డి వస్తుందో చెప్పండి. వైటమిన్ డి ఎక్కడ నుండి వస్తుంది? ప్లాంట్ సోర్సెస్ ఏంటి? ప్లాంట్ సోర్సెస్ అన్న నేను. క్యాబేజ్ వచ్చింది, స్పినచ్, క్యాబేజ్, అంతేనా? సో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దిస్ B12 ఫ్రమ్ స్పినచ్ అండ్ క్యాబేజ్. ఓకే, బేసిక్ గా వైటమిన్ డి ఎక్కడ నుండి అయితే వస్తుందో, ఏ సోర్స్ నుండి అయితే వస్తుందో ఆ సోర్స్ నుండి మనకి వైటమిన్ B12 అనేది దొరకదు. ఓకేనా? వైటమిన్ B12 ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ దోస్ హూ బిలాంగ్ టు ఒరిజిన్. అంటే ఈ ఎండలో ఎక్కువసేపు ఉంటాయా, అందులో నుండి మనకి రావు. ఓకే, ఎండలో ఎక్కువసేపు ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుండి మనకి ఇది రాదు, ఎందుకంటే నాశనం అయిపోతుంది ఎండకి. దట్ ప్రాపర్టీస్ విల్ బి లాస్ట్. లివర్ లో వస్తుంది. ఓకే, అదర్ సోర్సెస్ మళ్ళీ లివర్ ఆఫ్ మీట్ నుండి మీట్ సోర్సెస్ అడిగితే లివర్, కిడ్నీ, ఫిష్, ఎగ్, డైరీ ప్రొడక్ట్స్ అండ్ మీట్. synthesized by bacteria present in the colon. Okay, synthesis ఎలా జరుగుతుందంటే the bacteria which is present in the colon. In the heat stable అంటున్నాం మనము. heat stable 100 degree Celsius for 30 minutes. 100 degree Celsius for 30 minutes. 100 degree Celsius లో అది 30 minutes వరకు ఉంటే ఏం కాదు. అదే దాటింది అనుకోండి, then there are high chances of destroying. It will get destroyed. అర్థమైందా? ఇక్కడ వరకు కాలేదా? అయిందా? ఓకే, డెఫిషియన్సీ గురించి మాట్లాడదాం. ఈ B12 తక్కువ అయితే ఏమైతుందో చూద్దాం. RBC count low, which is 1.5 to 2.5 million per mm cube. అందులో
హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఆర్బీసీ కౌంట్ కూడా తక్కువ అయిపోతుంది, హిమోగ్లోబిన్ కౌంట్ కూడా తక్కువ అవుతుంది. ఈ మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ అనేది తక్కువ అవుతుంది. దాన్నే మనము మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని అంటాము. మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని అంటాము. ఈ మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఎవరిలో చూస్తాం మనము? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్. ఓకే, అది ఈ మెగాలోబ్లాస్టిక్ అనీమియా వస్తే పిల్లలకి ఏ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డీమైలినేటింగ్ లీజన్. డీమైలినేటింగ్ లీజన్ అంటే ఈ మైలిన్ షీత్ అంటున్నామా మనము? మైలిన్ షీత్ అంటున్నామా? బ్రెయిన్ కుంది, స్పైనల్ కార్డ్ కుంది, అది డీజనరేట్ అవుతుంది, లేకపోతే డీమైలినేట్ అంటే ఏమంటారు, పోతుంది అన్నమాట. ఓకే, ఈ స్పైనల్ కార్డ్ దాని వల్ల నమ్నెస్ వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. నమ్నెస్ అంటే టచ్ చేస్తే ఫీల్ అవ్వరు. ఓకేనా? టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిర్లు అంటాం కదా మనము, అలాంటి కైండ్ ఆఫ్ సెన్సేషన్ ఉంటది. సోర్నెస్ ఉండొచ్చు, నమ్నింగ్, టింగ్లింగ్ సెన్సేషన్ ఆఫ్ ఫింగర్స్, టోస్ ఆర్ ది సైన్ ఆఫ్ డీజనరేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఈ డీజనరేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ లో ఏమేమి సిమ్టమ్స్ కనబడతాయంటే సోర్నెస్ కనబడుతుంది, టచ్ చేస్తే నొప్పి ఉంటది, నమ్నెస్ అంటున్నాము, ముట్టుకుంటే తెలవకుంటుంటది, టింగ్లింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటున్నాము, అంటే తిమ్మిర్లు ఎక్కడము, చేతులు, ఫింగర్స్, బేసిక్ గా ఫింగర్స్ అండ్ టోస్. ఓకే, ఈ ఫింగర్స్ ప్లస్ టోస్ కూడా అవుతాయి. దోస్ ఆర్ ది symptoms or those are the those are the symptoms that we see in degeneration of spinal cord. Okay, డీజనరేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే ఈ మైలిన్ షీత్ అనేది పాడైపోతుంది. మైలిన్ షీత్ అనేది పాడైపోతుంది. మైలిన్ షీత్ పాడైనప్పుడు ఏమేం జరుగుతున్నాయి అంటే సోర్నెస్, నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్, డీజనరేట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యు సీ as signs. ఓకే, సైన్స్ ఏంటి అని అంటే అవి. అర్థమైందా? కాలే పక్కా? ఎవ్రీబడి, పీపుల్ అట్ ద బ్యాక్, స్టూడెంట్స్ అట్ ది బ్యాక్, రిపీట్ చేయాలా? ఏం రిపీట్ చేయాలి? కంప్లీట్ డెఫిషియన్సీయా? డెఫిషియన్సీలో ఆర్బీసీ కౌంట్ లో అవుతుంది. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ లో అవుతుంది, హిమోగ్లోబిన్ కౌంట్ లో అవుతుంది. ఎంత లో అవుతుంది అని అంటే అక్కడ నంబర్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సెకండ్ పాయింట్, ఈ ఆర్బీసీ మెచ్యురేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్బీసీ మెచ్యురేషన్ ఎఫెక్ట్ అవుతుందో దాన్నే మనము మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని అంటాం. ఈ మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఎవరికి అవుతుంది అంటే ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ విమెన్ లో అవుతుంది. ఈ ప్రెగ్నెంట్ విమెన్ లో మెగాలోబ్లాస్టిక్ అనీమియా అయినప్పుడు ఏ డిసార్డర్ చూస్తామంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, న్యూరలాజికల్ గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ చూస్తాము. ఎగ్జాంపుల్ స్పైనా బైఫిడా అన్నాం. ఓకేనా? నెక్స్ట్ డీమైలినేటింగ్ లీజన్ అని అంటున్నాము. డీమైలినేటింగ్ లీజన్ అంటే ఈ స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ కి ఒక మైలిన్ షీత్ ఉంటది. ఓకేనా? ఆ మైలిన్ షీత్ అనేది పాడైపోతుంది అనమాట. ఆ మైలిన్ షీత్ పాడైనప్పుడు ఏమేం కనబడతాయి అంటే నమ్నెస్ కనబడుతుంది, సోర్నెస్ కనబడుతుంది, టింగ్లింగ్ సెన్సేషన్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్ కనబడుతుంది. ఓకేనా? సో దోస్ ఆర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. ఈ డీమైలినేటింగ్ లీషన్ అన్న, డీజనరేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అన్న ఒకటి, డీమైలినేటింగ్ లీషన్ అన్న, డీజనరేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అన్న ఒకటి. బేసిక్ గా ఏదైతే మైలిన్ షీట్ ఉందో అది పోతుంది అనమాట. బేసిక్ గా ఏదైతే కవరింగ్, స్పైనల్ కార్డ్ కి కవరింగ్ ఉంటది మైలిన్ షీట్ ది, ఆ షీట్ అనేది పాడైతుంది. ఆ షీట్ పాడైనప్పుడు కొన్ని సిమ్టమ్స్ కనబడుతున్నాయి, సైన్స్ కనబడుతున్నాయి. ఆ సైన్స్ ఏంటి అని అంటే నమ్నెస్ అంటున్నాము, సోర్నెస్ అంటున్నాము, టింగ్లింగ్ సెన్సేషన్ ఆఫ్ టోస్, కాళ్ళ వేళ్ళు ప్లస్ చేతు వేళ్ళు టింగ్లింగ్ సెన్సేషన్ లేకపోతే తిమ్మిర్లు అనేవి వస్తున్నాయి. అర్థమైందా? పీపుల్ అట్ ద బ్యాక్. ఓకే, ట్రీట్మెంట్. నెక్స్ట్ యూ హ్యావ్ కాలేదా నాన్న? అర్థం మళ్ళీ చెప్తా. ఓకే, వైటమిన్ B12 లో ట్రీట్మెంట్. ఈ B12 ద్వారాగా పర్నిషియస్ అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్ గా ఆల్ సార్ట్ ఆఫ్ అనీమియాస్ వస్తాయి. ఓకేనా? అనీమియాలో మీరు టైప్స్ ఇవన్నీ అయిపోయిందా? అనీమియా అయిపోయింది కదా, వినుండొచ్చు కదా, మెగాలోబ్లాస్టిక్, మైక్రోసాటిక్, ఇది ఏమి పర్నిషియస్ అనీమియా, ఇవన్నీ. సో పర్నిషియస్ అనీమియా అయినప్పుడు
1000 μg of vitamin B12 ఇస్తాం మనము. 1000 μg of vitamin B12 ఇంజెక్షన్ అంటే IV రూపంలో ఫర్ ట్వైస్ ఫర్ ఫస్ట్ వీక్. ఓకే, ట్వైస్ ఇన్ ది ఫస్ట్ వీక్. ఓకే, ఫస్ట్ వారంలో పర్నీషియస్ అనీమియా వచ్చింది అని తెలిసిన ఫస్ట్ వీక్ లో మనము ఏమిస్తాము? 1000 μg లేకపోతే మైక్రోగ్రామ్స్ వైటమిన్ B12 అనేది అడ్మినిస్టర్ చేస్తాం. ఈ 1000 μg అయిపోయిన తర్వాత 250 μg ఎవ్రీ మంత్ ఫర్ ఫ్యూ మంత్స్. ఈ పర్నీషియస్ అనీమియా రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అది మళ్ళీ రావద్దు అనంటే కొన్ని నెలల వరకు కొంచెం డోస్ ఇవ్వాలి. ఆ కొంచెం డోస్ ఎంత అంటే 250 మైక్రోగ్రామ్స్. 250 మైక్రోగ్రామ్స్ ఆర్ µg. నెక్స్ట్ యూ హ్యావ్ రిక్వైర్మెంట్. అడల్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 1 μg పర్ డే. ప్రెగ్నెన్సీ లాక్టేషన్ కి వచ్చేసరికి 1.5 μg పర్ డే. డన్? అర్థమైంది కదా? స్పెసిఫిక్ గా పర్నీషియస్ అనీమియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే యూజువల్ గా మనము పర్నీషియస్ అనీమియా చూస్తాం. ఓకే, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. B12 కి వచ్చేసరికి పర్నీషియస్ అనీమియా అనేది ఇంపార్టెంట్. ఏమి ఇస్తాం మనము? వాట్ ఈస్ ది డోస్? 1000 μg. ఎప్పుడు ఇస్తాము? ఫస్ట్ వీక్ లో ఇస్తాము. తెలిసిన ఫస్ట్ వీక్ లో ఇస్తాము. ఎన్ని సార్లు ఇస్తాము? ట్వైస్ ఇస్తాము. తర్వాత ఎంత ఇస్తాము? అది ఎందుకు ఇస్తున్నాము? 250 టు ప్రివెంట్ ఫ్రమ్ రికరెన్స్. ఓకే, మళ్ళీ రాకుండా ఉండడానికి ఇస్తున్నాం. రిక్వైర్మెంట్ అడల్ట్ రిక్వైర్మెంట్, ప్రెగ్నెన్సీ లాక్టేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసింది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. టుమారో we will discuss minerals. Okay, that's it for today's class. We will discuss about minerals tomorrow. Questions కూడా రేపే అడుగుతా. vitamins గురించి questions కూడా I'll ask tomorrow. Okay, that's it for today's class.